మిత్రులారా, పదే పదే ఈ విషయాన్ని మనందరం కూడా జనంలోకి తీసుకుపోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మరి అదే విధంగా ఈరోజు ఆలయంలో 200 కోట్లతో నిరుపేదల పిల్లలకి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన అయింది. అదేవిధంగా ఒక అద్భుతమైన మెడికల్ కాలేజ్కి శంకుస్థాపన అయింది. అదేవిధంగా దశాబ్ద కాలం నుంచి పెండింగ్ లో ఉన్న గంధమల్ల రిజర్వాయర్ 540 కోట్ల రూపాయలతో ఈరోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. చప్పట్లు కొట్టాల్సిందే మీరు. దశాబ్ద కాలం నుంచి 10 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఊరించి కొన్నేళ్లేమో 10 టీఎంసీలు కడతామన్నారు, కొన్నేళ్లేమో 5 టీఎంసీలు కడతామన్నారు. కానీ 10 ఏళ్ల పాటు రూపాయి పని చేయని వాళ్ళు ఈరోజు భూసేకరణలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా గంధమల్ల రిజర్వాయర్ కెపాసిటీ కొంత తగ్గించి 1.4 టీఎంసీతో 60,000 ఎకరాలకి నీళ్లందించే విధంగా మన ప్రభుత్వం ఈరోజు మీ గంధమల్ల రిజర్వాయర్ కి 547 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేస్తున్న విషయం, ఇది చరిత్రలో నిలబడిపోయే విషయం ఇస్తున్నా. ఈరోజు మేమందరం రేవంత్ రెడ్డి గారు మంత్రులందరం కూడా బీర్ల ఐలే ఆహ్వానం మేరకు గంధమల్ల రిజర్వాయర్ శంకుస్థాపన చేయబోతే అసలు ఈ బీఆర్ఎస్ నాయకుల ఏడుపు ఏ విధంగా ఉందంటే, మీరు గంధమల్ల రిజర్వాయర్ శంకుస్థాపన ఎందుకు ఏడుస్తున్న వాళ్ళు. ఈరోజు హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇస్తాడు, గంధమల్ల రిజర్వాయర్ ఎందుకు పనులు మొదలు పెడుతున్నారు అని మొదలు పెడతా. అసలు ఏడుపు అర్థంగా ఉంటున్నా నేను. మీరు 10 ఏళ్ల పాటు పని చేయలేదు, మేము ఆ పనులు పూర్తి చేస్తామంటే మరి వారి విమర్శలు అర్థమైతలేదు. ఆలేరు ప్రజలారా, మీరు ప్రతి వ్యక్తికి ప్రతి రైతుకు తెలవాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుపడ్డా వద్దన్నా గంధమల్ల రిజర్వాయర్ పనులు మొదలు పెడుతున్నాం, పూర్తి చేస్తాం. 1.4 టీఎంసీ నీళ్లు నింపుతాం, 60,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి వాళ్ళలాగా 10 ఏళ్ల పాటు ఇరిగేషన్ శాఖ అంటే రైతులకు నీళ్లు కాదు, జేబులు నింపుకోవడం. ఎక్కడా నీళ్ళు ఇవ్వలే. వాళ్ళు కట్టిన ఏ ప్రాజెక్టులో కూడా సరిగ్గా నీళ్ళు ఇవ్వలే. ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకోండి, ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేయలే, డిండి చేపట్టలే, మూసి కింద ప్రాజెక్టు చేపట్టలే. మరి కృష్ణా నదిపై లెఫ్ట్ కెనాల్ పై లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా అట్లనే మిగిలిపోయినాయి. ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వాసిగా, రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా మీకు మాటిస్తున్నా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి మీకు సభాముఖంగా మనం చేస్తున్నా. ఎన్నో దశాబ్దాల నుంచి బునియాది గాని కాలువ పనులు అర్ధంతరంగా ఆగిపోయినాయి. పిల్లైపల్లి కాలువ పనులు అర్ధంతరంగా ఆగిపోయినాయి. ధర్మారెడ్డిపల్లి కాలువ పనులు అర్ధరంగా ఆగిపోయినాయి. ఆ కాలువల పనులన్నీ పూర్తి చేస్తూ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం చేస్తున్నా. వీరేశం మళ్ళీ ఒక నిమిషం. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మనం చేస్తున్నా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి వ్యక్తి, ప్రతి రైతు మీరు చేపట్టే మూసి పునరుద్ధరణ కార్యక్రమానికి మద్దతు పలుకుతున్నారు. చప్పట్లతో మీరు ఆమోదం తెలవలసిన కోరుతున్నా. మూసి నది ఇక్కడి నుంచి మొదలు పెడితే నా నియోజకవర్గం వరకు, హుజూర్ నగర్ వరకు కొన్ని లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చే పనులు. దాని కిందనే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆగిపోయిన పనులు, బునియాది గాని కాలువ గాని, పిల్లైపల్లి కాలువ గాని, ధర్మారెడ్డిపల్లి కాలువ గాని పనులు మొదలుపెట్టినాం.
మరి ఎమ్మెల్యేలందరూ మనం చేస్తున్నా, మీరు భూసేకరణ సరి అయిన టైంలో చేయించుకుంటే అనిల్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, ఎంపీ కిరణ్ రెడ్డి గారు, మందుల శామ్యుల్ గారు భూసేకరణ చేసే బాధ్యత, రాజగోపాల్ రెడ్డి గారు భూసేకరణ చేయించే బాధ్యత మీది.